సామవేదం షణ్ముఖ శర్మ గారికి మనసులో శిరస నమస్కరించి ప్రారంభిస్తున్నాం. నేటి క్లాసులో విజయ, విమల, వంద్య, వందారు, జనవందిత అనే ద్వారా చూసాం. వాగ్వాదిని, వామకేసి, వక్ని మండల వాక్ని అనే వాటిని ఇప్పుడు మనం పరిశీలించాల్సింది. విజయ అంటే అనేక మంది రాక్షసులను జయించింది కాబట్టి విజయ అని చెప్పి ఆమె పేరు. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే రాక్షసులు మాత్రమే కాదు, దేవతలు మాత్రమే కాదు, త్రిమూర్తులను కూడా ఆమె కాలం అనే పాశంతో అందరినీ కూడా మాయం చేస్తుంది, లేక వశం చేసుకుంటుంది, లేక నశింపజేస్తుంది. కాబట్టి ఆ రకంగా చూసినా కూడా కాలపాశ రూపంలో ఆమె విజయ అని చెప్పారు. విమల అంటే ఆమెకు అజ్ఞానం అనేటువంటి మాలిన్యం ఏమాంతము లేదు. మనలో ఈ అజ్ఞానము లేక అవిద్య అనేటువంటి మాలిన్యం ఉన్నంత కాలము ఆమెను చేరలేము. ఒకవేళ తొలగించుకోవడానికి మనకు సాధ్యం కాకపోయినట్లయితే అమ్మవారిని ప్రార్థించినట్లయితే మనలో ఉండే ఆ మాలిన్యాన్ని పోగొట్టి తనలో కలుపుకుంటుంది అని చెప్పి అర్థం. వంద్య అంటే వందనం చేయదగింది లేక వందనం చేయబడుతున్నది అని చెప్పి అర్థం. ఇక్కడ అప్పుడప్పుడు పొరపాటున ఆ కంటిన్యూషన్ ఆఫ్ ఫ్లోలో వంద్య అని చెప్పి వచ్చి పలుకుతుంటారు. అది మాత్రం చాలా ఘోరమైనటువంటి పొరపాటు. వంద్య అంటే వందనం చేయదగింది అని అర్థం. దానికి గనుక పొల్లు ఇచ్చి వంద్య అన్నట్లయితే గొడ్రాలు అని చెప్పారు. మొత్తం సృష్టి అంతా ఆమెదైతే ఆమె ఎటువంటి పరిస్థితిలో గొడ్రాలు కాదు కాబట్టి పొరపాటున కూడా ఇక్కడ వచ్చి వంద్య అని చెప్పి అనకూడదు, కేవలం వంద్య అని మాత్రమే అనాలని చెప్పి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే తనకు వందనం చేస్తారో అటువంటి వందనం చేసిన వాళ్ళని ఆమె వాత్సల్యంతో గ్రహిస్తుంది. చాలా ప్రేమపూర్వకంగా తిరిగి ప్రతిఫలం ఏమి కోరకుండా ఒక తల్లి తన బిడ్డల్ని ఎట్లయితే వాత్సల్యపూర్వకంగా చూస్తుందో అట్లా చూస్తుంది అని చెప్పారు. ఇట్లా వందనం చేసే వాళ్ళు దాదాపు 6 రకాలైన వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. వందనం చేయబడే వాళ్ళు 106 జనవర్షణ. కొంతమంది కేవలం తమ కుటుంబం చేత లేక పుత్రుల చేత పుత్రికల చేత వందనం చేయబడతారు. కొంతమంది బంధువులు సన్నిహితుల చేత వందనం చేయబడతారు. కొంతమంది తమ ఎవరినైతే ఉద్యోగంలో నియమించుకున్నారో వాళ్ళ చేత వందనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు తమ యొక్క అధికారాన్ని వాడుకోవడం కోసం ఇష్టపడే వాళ్ళ చేత వందనం చేయబడతారు. ఇవన్నీ దాదాపు తాత్కాలికమైనటువంటి వందనాలు. కానీ ఈ 6 రకాలైన వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఈ అధికారం కోసం ప్రపంచం కోసం కాకుండా తన కోసం కనుక వందనం చేసినట్లయితే ఇక ఆ తర్వాత ఎటువంటి ప్రతిఫలం కోరకుండా వాళ్ళని వాత్సల్యంతో గ్రహించి తన దగ్గరికి చేర్చుకుంటుంది అని చెప్పి అర్థం. వాగ్వాదిని అనే మాటకు అర్థం ఏంటంటే ఆమె వాక్కును ఆమె ఇస్తుంది. ఆ వాక్కు సహాయంతో వాదించేటువంటి శక్తిని కూడా ఆమె ఇస్తుంది. ఆ శక్తికి అవసరమైనటువంటి దాన్ని అమలు చేయగలిగినటువంటి గొప్ప శక్తిని కూడా ఆమె ఇస్తుంది అని చెప్పారు. అసలు మనము మాట్లాడుతున్నాము అంటే వాక్కు మన నోటిలోంచి వస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానము లోపల తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో మనకు తెలియకపోవచ్చు. కాబట్టి పిచ్చివాడి మాటలు కాకుండా అర్థవంతమైన మాటలు బయటకు వస్తున్నాయంటేనే కొంత జ్ఞానం ఉంది అని చెప్పి అర్థం. అయితే ఈ జ్ఞానము ప్రపంచ సంబంధమైనది అయినట్లయితే అది కొంత మేరకు మాత్రమే లేక పరిమిత జ్ఞానం మాత్రమే. కానీ ఈ పరిమిత జ్ఞానంతో కూడా మనం పరమార్థాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. లేక ఏది సరైంది అని చెప్పి తెలుసుకోవడానికి లేక వాదించడానికి కూడా దీంతో మనకు అవకాశం ఉంటుంది. కాకుండా మామూలు ప్రాపంచిక జ్ఞానం కాకుండా
పరమార్థకు సంబంధించినటువంటి జ్ఞానం గనక మనం పొందుతున్నట్లయితే, ఆ జ్ఞానం కోసం మనం కృషి చేస్తున్నట్లయితే అప్పుడు లభించేటువంటి జ్ఞానము లేక తద్వారా వచ్చేటువంటి వాక్కులు, వాటి సాయంతో చేసేటువంటి వాదన ఎంత గొప్పవంటే తిరిగి పరమాత్మ దగ్గరికే అవి మనల్ని చేరుస్తాయని చెప్పారు. వెనుకటికి మృకండు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన తీవ్ర తపం వల్ల ఒకే ఒక కొడుకుని పొందగలిగినాడు. సచ్చీలుడు అనేటువంటి కొడుకు కావాలా, లేకపోతే చాలా కాలం బతికేటువంటి మామూలుగా బతికే సంతానం కావాలంటే నాకు అల్పాయుష్కుడైనా పర్వాలేదు, సచ్చీలుడైన కొడుకే కావాలని చెప్పి కోరుకున్నాడు. ఆయనకు జన్మించిన వాడే మార్కండేయుడు. ఆ అబ్బాయికి 16 సంవత్సరాల వయసు మాత్రమే అని చెప్పి తండ్రికి తెలుసు. అందుకని ఎట్లన్నా ఈ వయసుని ఇంకొంచెం పెంచేటట్లుగా చేయాలని చెప్పి ఆయన వచ్చినటువంటి ప్రతి ఋషికి ప్రతి మునికి కూడా ప్రవర చెప్పి తన కొడుకు చేత వాళ్ళకు వందనం చేయించేవాడు. ఈ వందనం చేసినప్పుడు జనరల్ గా ప్రవర చెప్పి వందనం కనుక చేసినట్లయితే దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి వాళ్ళు దీవిస్తారు. కానీ నుదుటి రాత యొక్క ఫలితం బహుశా పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఎంతమందికి నమస్కారాలు పెట్టినా కూడా వాళ్ళెవరు ఈ దీర్ఘాయుష్మాన్ భవ అనేటువంటి ఆశీర్వచనం ఇవ్వలేదు. శుభమస్తు, సుఖమస్తు, సంతోషమస్తు ఇట్లాంటివి ఇస్తున్నారే తప్ప ఎవరు కూడా ఆయుష్కు సంబంధించినటువంటి వరాన్ని ఎవరు ఇవ్వలేదు. ఈ ఋషులు మామూలు ప్రాపంచిక జ్ఞానం కాకుండా పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ నోటి నుంచి కనుక ఒక వాక్కు వచ్చినట్లయితే అది తప్పకుండా ఫలించి తీరుతుంది. దానికోసం ఈయన ప్రయత్నం అంటారు. అయితే చిట్టు చివరికి ఆయన ప్రయత్నం ఫలించి ఒకసారి సప్త ఋషులు వచ్చినారు. వస్తే వాళ్ళ ముందు ఈ అబ్బాయి మార్కండేయుడు ప్రవర్ చెప్పుకొని నమస్కారాలు వందనాలు సమర్పిస్తే వాళ్ళంతా కూడా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అక్కడ అనగానే నారదుడు ప్రత్యక్షమైనాడు. ఎప్పుడు నారదుడు వచ్చినాడంటే అక్కడ ఏదో లిటిగేషన్ ఉందని చెప్పి అర్థం, లేక లోక కళ్యాణం అని కూడా అంటారు. అతను వెంటనే మీ వాక్కు ఫలించడం కష్టము, మీరేమో అనవసరంగా దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి అన్నారు. ఈ అబ్బాయికి ఉండేటువంటి బ్రహ్మ రాసిన రాత కేవలం 16 సంవత్సరాలే అన్నారు. అట్లయితే బ్రహ్మ దగ్గరికే పోదామని చెప్పి ఈ అబ్బాయితోటి వాళ్ళ తండ్రితోటి ఈ సప్త ఋషులు బ్రహ్మ దగ్గరికి పోయి నీ మాట విఫలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నాడు. అంటే నేనేం మాట ఇచ్చినాను, నా మాట ఎందుకు విఫలం అవుతుంది అంటే ఋషి నోటల నుంచి ఏ వాక్యం అయితే వస్తుందో ఆ వాక్కు తప్పనిసరిగా ఫలిస్తుంది అని చెప్పి ఒకప్పుడు మీరు మాకు మాట ఇచ్చినారు. ఇప్పుడు మేమేమో తెలుసో తెలియకో భవాని చెప్పి దీవించేసినాము, కాబట్టి నీ మాట వెనక్కి తీసుకోవాల్సిందన్నారు. కాబట్టి తన మాటను పోగొట్టుకోవడానికి ఇష్టపడనేటువంటి బ్రహ్మ ఋషుల వాక్యం నెరవేరాలని చెప్పి ఆ అబ్బాయికి చాలా దీర్ఘ ఆయుష్ని ప్రసాదించినాడు. కాబట్టి వాక్కు అనేది జ్ఞానం ఉంటేనే బయటకు వస్తుంది. అయితే ఈ జ్ఞానం ప్రాపంచిక జ్ఞానం అయితే కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ అది పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కనుకైనట్లయితే అది బయటకు వచ్చి ఉపయోగపడడం మాత్రమే కాకుండా వాళ్ళ నోటి నుంచి ఏ వాక్ అయితే వస్తుందో అది తప్పనిసరిగా అమలు చేసేటువంటి బాధ్యతను ఆ పరమాత్మే స్వయంగా తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాదనలు అయినా సరే గెలవగలరు అని చెప్పడం కోసమే వాగ్వాదిని, వాదించడానికి అవసరమైన వాక్కుని, దానికి ఈ వాదనలో గెలుపును కూడా ఆమె మనకు లభింపజేస్తుంది అని చెప్పి అర్థం. అయితే దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రపంచంలో ఉండే విశేషాలు తెలుసుకోవడం కోసం మాత్రం కాదు. ఆమెకు మరొక నామము వామకేసి. వామకేసి అంటే నల్లటి ఒత్తైనటువంటి జుట్టు కలిగి ఉన్నది అని చెప్పి ఒక అర్థం. అంతేకాకుండా ఆ కేశపాశం ఎట్లా వెదజల్లి పడుతుంది అంటే జనరల్ గా వమనం అంటే వాంతి చేసుకోవడం, బయటికి విచ్చలవిడిగా వెదజల్లడం. ఆమె కేశం నుంచి వచ్చినటువంటి కాంతితోటే చంద్రకాంతులు సూర్యకాంతులు కూడా ఈ ప్రపంచానికి అందుతా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రకాలైన కాంతులకు కిరణాలకు కూడా ఆమె యొక్క కేశంలే మూలము అని చెప్పారు. వామకేసి అంటే చాలా నల్లని ఒత్తైన జుట్టు కలిగి ఉన్నదని చెప్పారు. లేక ఆమె నిత్య యవని, ఎప్పుడు ఆమెకు 16 సంవత్సరాలు అని చెప్పి మనకు తెలుసు. అందువల్ల కూడా ఆమె వామకేసి అయింది. అర్ధనారీశ్వర తత్వంలో
ఆమె శివుడి యొక్క వామభాగాన్ని ఉంటుంది కాబట్టి ఇద్దరిని కలిపి చూపించినట్లయితే కుడివైపున శివుడికి జటాజటం ఉంటుంది, అది కొద్దిగానే ఉంటుంది. కానీ దానికంటే అనేక రెట్లు ఎక్కువగా ఎడం వైపున అమ్మవారి యొక్క శిరోజాలు వ్యాపిస్తూ ఉంటాయని చెప్పడం కోసం వామకేశి అని చెప్పారు. తర్వాత నామం వహ్ని మండల వాసిని అనేది ఈ శ్లోకంలో చివరి నామం. మనం ఇంతవరకు మనకుండేటువంటి శరీరంలో లేక అమ్మవారి శరీరంలో కానీ ఈ కంఠం నుంచి పైకి ఉండేది చంద్రమండలం, కంఠం నుంచి నాభి వరకు ఉండేటువంటిది సూర్యమండలం, ఆ దిగువ నుండేది అగ్ని మండలం అని చెప్పి అన్నాం. ఈ సూర్య చంద్రమండల మధ్యగా సూర్యమండల మధ్యస్థ అని ఇంత ఉంటే మనం చెప్పుకున్నాం. అంటే అమ్మవారు ఇక్కడ ఉంటుంది, ఈ మధ్యలో ఉంటుంది, చంద్రమండలం మధ్యలో ఉంటుంది. అంతేకాదు సూర్యమండలం యొక్క మధ్యలో అంటే ఈ హృదయ స్థానంలో కూడా ఆమె ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ వాడిన మాట ఏంటంటే వహ్ని మండల వాసిని, అక్కడ మధ్యగా ఉంది అని చెప్పడం లేదు, అక్కడ నివసిస్తుంది అని చెప్పి అర్థం. అంటే ఆమె యొక్క హెడ్ క్వార్టర్ అది, అక్కడ నుంచి ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఆమె అక్కడ స్థిరంగా ఉండి మిగిలినటువంటి మండలాలను కూడా ఆమె కలుపుతుంది అని చెప్పి అర్థం. అంటే ప్రధానంగా ఆమె యొక్క ఉండేటువంటి స్థావరం ఏంటంటే వహ్ని మండలం అని అర్థం. వహ్ని మండలంలో ప్రధానమైన స్థావరం ఎక్కడ అంటే మూలాధారం. కాబట్టి ఆమె ఈ 3 మండలాల్లో పనిచేస్తూనే కింద వైపున ప్రస్తుతానికి ఉంది. ఆమెను పైకి తీసిపోయి సహస్రాలలో చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. అడిగినట్లయితే మనకు చేత కాకపోతే ఆమె ఆ పని కూడా చేసి పెడుతుంది. ప్రస్తుతానికి మాత్రం మూలాధార శక్తి కింద ఈ అగ్ని మండలంలో చివర ఆమె ఉన్నది అని చెప్పారు. ఆమె కింద నుంచి పైకి పాకుతూ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటుంది కొంత మేరకు. కానీ పర్మనెంట్ గా సహస్రాలను కనుక చేరినట్లయితే అప్పుడు కింద నుంచి పైకి ప్రవహించడం కాకుండా పైనుంచి కిందకి బిసు తంతు తనియేసి తల మెరిసేటువంటి మెరుపు తీగ మాదిరి పైనుంచి కిందికి ప్రవహిస్తూ ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తూ ఉంటుంది. కాకపోతే తేడా ఏమిటంటే ఇప్పుడు కింద నుంచి పైకి పనిచేయడం చాలా కష్టం, కానీ పైనుంచి కిందికి పనిచేయడం చాలా తేలిక, చాలా సులభంగా ఉంటుంది. అంటే మనం ప్రపంచం దగ్గర ఉండి పరమాత్మ వైపు చూస్తున్నాము. మనం పరమాత్మ దగ్గర ఉండి ప్రపంచాన్ని కనుక చూడగలిగినట్లయితే ఈ ప్రపంచం అతి తేలిగ్గా మన స్వాధీనంలో ఉంటుంది అని చెప్పి అర్థం. పరమాత్మలో ఎప్పుడైతే లీనం అవుతామో పరమాత్మలో ఒక అంశం మనం అవుతాం. కాబట్టి అప్పుడే పుట్టినటువంటి పాము పిల్లకు కూడా పాము యొక్క లక్షణాలన్నీ పూర్తిగా వచ్చినట్టుగా ఆ పరమాత్మ లక్షణాలన్నీ మనకు లభిస్తాయి అని చెప్పి అర్థం. కాబట్టి ప్రస్తుతానికి ఆమె కింద ఉండేటువంటి మూలాధారంలో ఉండేటువంటి అగ్ని మండలంలో ఆమె నివసిస్తూ ఉంది. ఆమె ప్రస్తుతం కింద నుంచి పనిచేయడం కొంచెం కష్టంగా ఉంది. అది ఎంతసేపు ప్రపంచం అయిపోతుందే తప్ప గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి పైకి పోవడానికి దానికి సాధ్యం కావడం లేదు. కానీ ఒక్కసారి కష్టపడి పైకి పోగలిగినట్లయితే అప్పుడు చాలా తేలిగ్గా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు. ప్రపంచంలో నీకు ఏది కావాల్సింటే దాన్ని సమకూర్చుకోవచ్చు అని చెప్పారు. అక్కడ చేరుకున్నప్పుడు కలిగేది కష్టం లేనటువంటి నిరంతర సంతోషం, దాన్నే ఆనందం అంట. ఈ ప్రపంచంలో మనకు కలిగేది కష్టంతో కూడినటువంటి సంతోషం మాత్రమే. మనం ప్రయత్నిస్తున్నది ఆ నిరంతర ఆనందం కోసమే, కానీ అది పైన ఉందని తెలియక ఈ ప్రపంచంలో ఉందని చెప్పి ప్రపంచంలో వెతుక్కుంటున్నాం. ప్రపంచంలో వెతుకులాట మానేసి మనం కింద నుంచి పైకి పోవడం కోసం కనుక ప్రయత్నం చేస్తే ఆ ఆనందాన్ని మనం పొందవచ్చు. అయితే ఈ ప్రయత్నం చేసేటప్పుడు కాసేపు ఈ ప్రపంచంలో పొందేటువంటి సుఖ సంతోషాలన్నింటినీ కొంచెం పక్కన ఉంచాలి. మనం ఎట్లయితే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మిగిలిన కార్యక్రమాలు, సినిమాలు, టీవీలు, తిరుగుడులు అన్ని మానేసి కొద్ది రోజులు దీక్షగా కూర్చొని చదువుకుంటామో అట్లా కొద్ది రోజులు కనుక కష్టపడి ఈ ప్రాపంచిక సంబంధమైన సుఖాలన్నింటినీ పక్కన పెట్టి కనుక మనం ప్రయత్నం చేస్తే ఒక్కసారి పరీక్ష పాస్ అయిపోయినట్లయితే ఇక ప్రపంచంలో అవసరమైనటువంటి అన్ని సంపదలు మనం పొందొచ్చు అని చెప్పి అర్థం. అందుకని ఈమె వహ్ని మండల వాసిని, అక్కడ నివసిస్తూ ఉంది. ఆమెను పైకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అట్లా ప్రయత్నం చేసినప్పుడు మనకు గనక చేత కాకపోయినట్లయితే ఆమెను కోరుకున్నట్లయితే ఆమె భక్తి మత్కల్ప లతిక, ఆమె కల్పతరువు మాదిరి మనకు సహాయం చేస్తుంది. కల్పతరువు అనేది స్వర్గలోకంలో ఉంటుందని చెప్పి తెలుసు. దాని ప్రత్యేకత ఏమిటంటే దాని దగ్గర నిలబడి కనుక ప్రార్థన చేసినట్లయితే అది మనం ఏ కోరికను కోరుకుంటే ఆ కోరికను తీరుస్తుంది. రోజుకు ఒకటేం కాదు, ఎన్నైనా సరే కోరుకోవచ్చు. అయితే ముందు స్వర్గలోకాన్ని చేరుకోనుండాలి.
స్వర్గలోకం చేరుకున్నారంటే ఆ స్వర్గలోకాన్ని చేరుకోదగినటువంటి సరిపడేటువంటి పరిమాణంలో మనకు భక్తి ఉండాలి. చాలా మందికి భక్తి ఉంటుంది, సత్కార్యాలు చేస్తారు, కానీ ఆ వచ్చినటువంటి భక్తి ద్వారా లేక పుణ్యకార్యాల ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని పూర్తిగా పొందలేకపోతారు. ఎందుకు పొందలేరు అంటే ఒక చక్రవర్తి చాలా గొప్ప పనులు చేసినారంట. అనేక నగరాలు నిర్మించినాడు, బావులు నిర్మించినాడు, విద్యా వైద్యశాలలు నిర్మించినాడు, అనేక చెట్లను పోషించినాడు, ఇట్లా సత్కార్యాలు అన్ని చేసినాడు. అయితే తీరా ఈయన స్వర్గానికి పోయిన తర్వాత చాలా కొద్ది కాలం మాత్రమే స్వర్గంలో ఉంచి ఇంకా నరకానికి పదన్నాడు. అదేంటి, నేను చేసిన తప్పుడు కార్యక్రమాలు తెలుసో తెలియక చేసినవి, కానీ అనేక పుణ్యకార్యాలు చేసినాను కదా, అప్పుడే నన్ను స్వర్గాన్ని వదిలేయమంటున్నారంటే, నువ్వు స్వర్గంలో ఉండడానికి అవసరమైన పుణ్యం చాలా చేసిన మాట నిజమే, కానీ దాన్ని నువ్వు ముందుగానే భూలోకంలో వాడేస్తున్నావు. నీ పేపర్లో నీ ఫోటో కనపడాలని, లేక నలుగురిని కీర్తించాలని, లేక శిలాశాసనాలు వేసుకొని రాబోయే రోజుల్లో కూడా నన్ను తలుచుకుంటా ఉండాలని చెప్పి అనుకున్నావు. అందువల్ల నీకు వచ్చిన పుణ్యం అంతా భూలోకంలోనే ఖర్చు అయిపోయింది, ఇక్కడ మిగిలింది మాత్రమే కొద్దిగానే ఉన్నాయి. అందుకని కామ్య కర్మ కాకుండా, కోరికలతో కూడిన కర్మ కాకుండా, అది నిష్కామమైన సత్కర్మ గనక చేసినట్లయితే తగినంత భక్తి వచ్చి మనం ఆ కల్పతరువు దగ్గర చేరుకోవడానికి వీలవుతుంది. అట్లాంటి కల్పతరువు దేవతలకి అందుబాటులో ఉంది. కానీ ఆ దేవతలు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చేతులు జోడించి అమ్మవారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటున్నారంట, కోరికలు తీర్చమని. అప్పుడు ఆ ముకులించినటువంటివి పద్మాల మాదిరిగా ఉంటే ఆ పద్మాల లాంటి చేతులు చూసి గోళ్ళు నవ్వినాయంట. మీరంతా రోజు కల్పవృక్షానికి నమస్కారం పెడతా ఉంటారు, కోరికలు తీర్చుకుంటారు, అట్లాంటిది వచ్చి ఇక్కడ మళ్ళీ అమ్మవారిని అడుగుతున్నారు ఎందుకంటే, అప్పుడు ఆ దేవతలు చెప్పినారంట, ఈ స్వర్గలోకంలో ఉండేటువంటి కల్పతరు కేవలం ఇహపరమైనటువంటి సుఖాలను మాత్రమే ఇస్తుంది, లేక కోరికలు మాత్రమే తీరుస్తుంది, కానీ ముక్తిని మాత్రం అది ఎప్పుడు ఇవ్వలేదు. ముక్తిని ఇవ్వగలిగినటువంటి ఏకైక శక్తి అమ్మవారి దగ్గర మాత్రమే ఉంది, కాబట్టి ఆమె పాదాలను మేము పట్టుకుంటున్నామని చెప్పి వివరించినారంట. కాబట్టి కల్పతరువు చాలా గొప్పదే, అనేక కోరికలు తీరుస్తుంది, కానీ ముక్తిని మాత్రం ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ కల్పతరువు లాంటిదే ఒక కల్ప లత అనేది కూడా ఒకటి ఉందండి. ఆ కల్పతరువు ఎట్లయితే కోరికలు తీరుస్తుందో, ఈ కల్పలత అనేది కూడా కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి దీనికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే, లత అంటే వ్యాపిస్తూ పోయేది, క్రమక్రమంగా పైకి పాకుతూ ఉంటుంది. అందుకని భక్తి ఉంటే తప్ప స్వర్గానికి పోయి కల్పవృక్షాన్ని చేరుకోవాలి. ఒకవేళ నీకు సరిపోయినంత భక్తి లేకపోయినా కూడా ఈ కల్పలతను కనుక పట్టుకున్నట్లయితే నీకు అవసరమైన మేరకు భక్తిని పెంచి ఆ స్వర్గలోకానికి పోయేటట్టుగా చేస్తుంది. సరే, తీరా కష్టపడి కల్పవృక్షాన్ని చేరుకోవడం కోసం కల్పలతను పట్టుకొని భక్తిని పెంచుకొని స్వర్గలోకానికి పోయినా ఆ కల్పవృక్షం కానీ కల్పలత కానీ కేవలం ఇహపరమైన కోరికలు తీర్చగలవు, కానీ ముక్తిని మాత్రం ఇవ్వలేదు. కానీ అమ్మవారిని కనుక పట్టుకున్నట్లయితే ఆమె భక్తి మత్కల్ప లతిక, భక్తిని పెంచుతుంది, మామూలు కల్పవృక్షం ఇచ్చేటువంటి ఇహలోక పరాలైనటువంటి సుఖాలను ఇస్తుంది, అది కాకుండా ఆమె మాత్రమే ఇవ్వగలిగినటువంటి ముక్తిని కూడా ఆమె ఇస్తుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఈ కల్పవృక్షాలని కల్పలతల్ని పట్టుకోవడం కంటే అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ కల్పవృక్షాలు ఇచ్చేటువంటి ఇహలోక పరలోక సుఖాలతో ఇస్తూనే మనల్ని క్రమక్రమంగా తీగ మాదిరి పాకించి ఆ ప్రపంచం నుంచి విడుదల చేసి పరమాత్మ వైపు క్రమంగా పైకి ప్రయాణం చేసేట్టుగా తీగ మాదిరిగా పాకి, ఎందుకంటే ఒక మాదిరి చూసినట్లయితే కుండలిని శక్తి కూడా తీగ మాదిరి పైకి పాకుతుంది, అట్లా పాకించి సహస్రాలని చేర్చి ముక్తిని కూడా ఇచ్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంది అని చెప్పి గుర్తించి దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మాట చదువుకుంటే చాలు. భక్తి మత్కల్ప లతిక పశుపాశ విమోచన. ఆమె ఎట్లా ఈ ముక్తిని మనకు ప్రసాదిస్తుంది అంటే, మనకు ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి పాశాలను తెచ్చేస్తుంది. ఈ పాశాలు ఉండడం వల్లనే మనం కింద కట్టుబడి ప్రపంచాన్ని కట్టుబడి ప్రపంచం మీదనే తిరిగి 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 మనం జన్మిస్తా ఉన్నాం. కాబట్టి ఈ తిరిగి తిరిగి జన్మించకుండా మనకు ఉండేటువంటి మెడలో ఉండేటువంటి పలుపుతాన్ని ఊడదీసి క్రమంగా పైకి పోయేటట్లుగా ఆమె చేసి ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పారు. ఇంతొనిపే ఆమె రాగ స్వరూప పాషాఢ్య అనే మాటని
మొట్టమొదటిలోనే తెలుసుకుంది. అంటే ఈ ప్రపంచాన్ని తన దగ్గర ఉండేటువంటి చెరుకులు సహాయంతో, పంచతన్మాత్రల సహాయంతో ప్రపంచాన్ని నీకు దర్శనం చేయిస్తుంది. అట్లాంటిది ఒకటి ఉంది అని చెప్పేటువంటి ఒక భ్రమను నీకు కల్పిస్తుంది. అది భ్రమాన్ని గ్రహించి పక్కకు పోతే ఏం సమస్య లేదు. కానీ అది నిజంగా ఉంది అని చెప్పి భావించి దీంట్లో నా వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు, నా మిత్రులు, వీళ్ళేమో నా శత్రువులు అని చెప్పి నీకు ఒక భావన కనుక బలంగా మనసులో నాటుకున్నట్లయితే ఈ అనురాగము, ఈ ప్రేమని నిన్ను బంధించి, ఒక పాశమే బంధించి తిరిగి తిరిగి ప్రపంచం మీద తిరిగేటట్టుగా చేస్తుంది. పైకి పోకుండా నిన్ను కిందనే కట్టి పడేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆ పాశము, అమ్మవారి చేతిలో ఉండే పాశము, క్రోధాంకారం కూడా అక్కడ ఉండే అంశం, ఈ రెండు కూడా రాగము, ద్వేషం అనేటువంటి రెండు అంశాలను కలిగించి తిరిగి ప్రపంచం మీద మనల్ని కట్టిపడేస్తాం. అమ్మవారిని కనుక కోరుకున్నట్లయితే మనము ఈ రెండు రకాలైనటువంటి అమ్మవారు ప్రయోగించిన, అమ్మవారు అది ఇచ్చింది, ఆమె కంపల్సరిగా మనం దాని లోపలికి లోపడమని లేదు. రాగము ద్వేషము చూపించి నీ ఇష్టం అంటుంది. మనం సాక్షిభూతంగా మిగిలిపోతే సమస్య ఏం రాదు. అవి నిజంగా ఉన్నాయనుకొని వాటికి కనుక లోబడిపోయినట్లయితే అంతవరకు ఎందుకు, సినిమాకి పోయినప్పుడు ఆ సినిమా చూస్తున్నంత వరకు రకరకాలైనటువంటి భావోద్వేగాలకు మనం గురి అవుతూ ఉంటాం. అక్కడ హీరోయిన్ ఏడుస్తుంటే మనం ఏడుస్తూ ఉంటాం, లేక అక్కడ విలన్ ఏదైనా చేస్తుంటే వాడి చిత్తగొట్టాలని చెప్పి వాడి పట్ల ద్వేషాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. లేక అక్కడ హీరో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసి ప్రజల మెప్పు పొందినట్లయితే ఆ హీరోని మనం వర్షిప్ చేస్తుంటాం. అంటే అతని పట్ల ఇష్టాన్ని, రాగాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. నిజానికి అక్కడ హీరో లేడు, హీరోయిన్ లేదు, అది కేవలం సినిమా మాత్రమే. ఆ సినిమాలో ఎట్లయితే రాగద్వేషాలు మన వెంబడి వస్తున్నాయో అటువంటి రాగద్వేషాలు కలిగించే సినిమాను చూస్తాం, కానీ ఈ రెండు లేకుండా ఉండేటువంటి తప్పగా ఉండే సినిమాను మనం చూడడానికి ఇష్టపడం. కాబట్టి మంచి సినిమా చూపించడం కోసం మనకు రాగద్వేషాలు ఉండే సినిమా చూపిస్తుంది, కానీ దాని వెంట పడి కొట్టుకొని పోకూడదు. అది సినిమా మాత్రమే కాసేపు ఎంజాయ్ చేసి పక్కకు పెట్టినట్లయితే మనకు సమస్య ఏం రాదు. అది నిజం అనుకొని దానింటనే పోయి డిప్రెషన్లోకి దారితీసి, ఆత్మహత్యలోకి దారితీసుకునేటువంటి పరిస్థితులు చాలా మందికి కనిపిస్తా ఉన్నాయి. లేక పూర్తి గాఢమైన అనురాగంతో దాన్ని వదలలేక అదే ఒక ఆసక్తి కింద, అదే ఒక వ్యసనం కింద మారిపోయేటువంటి వ్యక్తులు చాలా మంది మనకు మిగులుతారు. అటువంటివి ఏమన్నా ఉన్నాయని గ్రహించి వాటిలోంచి నువ్వు బయటపడడానికి సాధ్యం కాకపోయినట్లయితే అమ్మవారిని కనుక ప్రార్థిస్తే వీటి నుంచి కూడా, ఈ పాశం నుంచి కూడా, లేక ఈ తాళం నుంచి కూడా మనల్ని బంధ విముక్తులు చేస్తుంది అని చెప్పారు. ఈ బంధం కలగడానికి, మనం పశువుగా మారడానికి కారణం ఈ బంధం. ఈ పశువుకు ఉండే లక్షణం ఏమిటి అనేది కూడా మనం ఇంతవరకు చూస్తున్నాం. ఆమెకు ఉండేటువంటి ముఖం పైన నుదురేమో చంద్రబింబం మాదిరి ఉంటుందని చెప్పి తెలుసు, అర్ధ చంద్రబింబం మాదిరి ఉంటుందని చెప్పి తెలుసు. దాంతోపాటు ఆమెకు నుదుటికి ఉండేటువంటి నామము మృగనాభి తిలక అని చెప్పి మనకు తెలుసు. ఆమె కస్తూరిని నుదుట తిలకంగా ధరిస్తుంది. ఆమె కస్తూరి తిలక ధారి అని చెప్పి అనకుండా మృగనాభి విశేషిక అని చెప్పి ఎందుకు ఉపయోగించినారంటే, ఆ మృగానికి ఉండే లక్షణం ఒకటి మనకు కూడా ఉంది కాబట్టి మనం పశువుగా మారడానికి అదే కారణం అని చెప్పి చెప్పడం కోసం ఆమె ఈ పదాన్ని తన పరిచారకుల చేత ఈ మాటని ఉపయోగించడం జరిగింది. ఈ కస్తూరి మృగానికి ఉండేటువంటి ఒక ఇగ్నోరెన్స్ ఏమిటంటే, అది తన నాభి నుంచే కస్తూరిని తయారు అవుతుంది. ఆ సంగతి దానికి తెలియక మంచి సువాసన వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుందని చెప్పి బయట అంతా వెతుకుతూ పోతున్నాడు. మనం కూడా అట్లాగే పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, వైకుంఠంలోనో కైలాసంలో అని చెప్పి అక్కడ వెతుకుతూ పోతున్నాం, కానీ మన లోపలే ఉన్నాడు అన్న సంగతి మనం గ్రహించడం లేదు. అందుకనే బయట నువ్వు ఎంత వెతికినా కూడా దొరకడం సాధ్యం కాదు, లోపల వెతికితేనే సులభంగా దొరుకుతాడని చెప్పి అమ్మవారు చాలా స్పష్టంగా చెప్పింది. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పి. అది తెలియక బయట ఎవరైతే వెతుకుతారో వాళ్ళు మృగత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. ఆ సంగతి కనుక అర్థమయ్యి నేను బయట వెతకడం మానేసి లోపల వెతుకుతానమ్మా, నాకు కనిపించు అంటే ఆమె సులభంగా తేలిగ్గా కనిపిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆ పశుత్వాన్ని పోగొట్టేది, ఆ బంధాన్ని పోగొట్టేది కూడా ఆమె అని చెప్పారు. ఈ అమ్మవారి ఇచ్చినటువంటి రాగము ద్వేషము ఊరిక చూపించింది, కానీ ఆమె బలవంతంగా మన నెత్తిని నెట్టలేదు. కానీ కొన్ని తప్పనిసరిగా మన మీద పడి మనకు బంధాల కింద మిగిలిపోయినాయి. అట్లాంటి బంధాల్లో కొన్ని, ఒకటి కాలం. ఎవరైనా సరే కాలానికి అతీతులు గారు. ఆఖరికి బ్రహ్మ అయినా సరే ఎప్పుడో ఒకసారి పోక తప్పదు కాబట్టి కాలం ద్వారా బ్రహ్మను కూడా ఓడిస్తుంది కాబట్టి ఆమెకు విజయ అని చెప్పి పేరు.
ఎవరికి కాలాన్ని దాటిపోయేటువంటి శక్తి లేదు. అదొక పాశం. దేశం అనేది మరొక పాశం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉంటూనే అమెరికాలో ఉండడానికి మనకు సాధ్యం కాదు. అంటే అంతటా వ్యాపించలేము. ఒక చోట బంధింపబడి ఉన్నాం, ఒక ప్రదేశానికి బంధింపబడి ఉన్నాం అని అర్థం. ఇది కాక మనము పూర్వజన్మలో చేస్తున్నటువంటి కర్మ యొక్క ఫలితం కూడా అలా మనల్ని బంధించి ఏ ఇంట్లో జన్మించాలి, ఎవరికి భర్తగా లేక ఎవరికి భార్యగా ఉండాలి, ఎవరికి కొడుకుగా ఉండాలి, ఎవరికి మనవడుగా జన్మించాలి, ఇవన్నీ కూడా ముందుగానే నిర్ణయింపబడి ఈ పాశాల యొక్క చక్రంలో మనం ఇరుక్కొని పోయి ఉంటాం. గతంలో మనం గనక ద్వేషాన్ని జల్లి ఉండినట్లయితే ఆ విత్తనాలు ఇప్పుడు కోసుకోవాల్సిన అవసరం ఇక్కడ పంట కింద మారుతుంది. గతంలో మంచి మామిడి పండ్లు కనుక మనం నాటినట్లయితే ఇప్పుడు మనకు తప్పనిసరిగా మంచి ఫలితాలు మనం లభిస్తాయి. కాబట్టి ఇవి మనం స్వయంకృత అపరాధాలు కొన్ని, కాలానుగతంగా దేశానుగతంగా వచ్చేటువంటి పాశాలు కొన్ని. కాబట్టి దేశ కాల కర్మ యొక్క పాశాలు మన చుట్టూ ఉండి మనల్ని విముక్తిని పొందకుండా చేసేస్తున్నాయి. కానీ అమ్మవారిని కనుక కోరుకున్నట్లయితే ఆమె ఈ దేశ కాల అనేటువంటి వాటి నుంచి కూడా విముక్తి చేసి పైకి తీసుకొని పోతుంది అని చెప్పి అర్థం. కాబట్టి పశు పాశ విమోచని, అది మనలో ఉండే పశుత్వం వల్ల వచ్చినటువంటి పాశాలు కొన్ని, అమ్మవారి ఇచ్చేటువంటి రాగం అనేటువంటి పాశం కొన్ని, మరికొన్ని దేశ కాల మన కర్మలో వచ్చేటువంటి పాశాలు కొన్ని. ఈ అన్నిటినీ కూడా ఆమె విముక్తి చేసి ఈ పదాన్ని కొంచెం విడగొట్టి చూసినట్లయితే ఆమె పరమాత్ముని చేరుస్తుంది అనే అర్థం కూడా దీంట్లో ఉంది. పశుపాశ అనే దాంట్లో పశుప ఆశ అని గనక విడగొట్టినట్లయితే పశుప అంటే పరమాత్ముడు, ఆశ అంటే పరమాత్ముని చేరాలనేటువంటి ఆశ అని చెప్పి అర్థం. కాబట్టి కాసేపు ఈ పశుపాశ అనే దాన్ని విడగొట్టి చూసినట్లయితే పశుప లేక పరమాత్మని చేరడం కోసం మనం ప్రయత్నిస్తున్నాము అని చెప్పి అర్థం. అట్లా గనక మనం ప్రయత్నం చేసినట్లయితే ఆమె విమోచని. ఇక్కడ మళ్ళీ కొంచెం విడగొట్టి గనక చూసినట్లయితే వి అంటే విశేషంగా, అంటే చాలా తొందరగా మనకు ఆ పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఒక మాదిరి చూసినట్లయితే పాశంతో బంధింపబడేటట్టుగా ఆమె చేస్తుంది, లేక పాశాలు అక్కడ ఉండేటట్లుగా చేస్తుంది. మనం కోరుకున్నట్లయితే ఈ ఆశ మనకు గనక ఈ బంధాల నుంచి బయటపడాలని ఆశ గనక ఉండి పరమాత్మని చేరాలని ఆశ గనక కలిగినట్లయితే విశేషంగా ఆమె శ్రమించి మనల్ని ఆయన దగ్గరకు చేరుస్తుంది అని చెప్పి అర్థం. ఇది పశుపాల విమోచని అనే మాటకు అర్థం. సంహృతాశేష పాషండ, సంహృత ఆశేష పాషండ, ఇది సవడ దీర్ఘ సంధి. సంహృతాశేష పాషండ, ఈ పాషండత్వాన్ని పూర్తి సమూలంగా ఆమె నాశనం చేస్తుంది అని చెప్పారు. అసలు పాషండత్వం అంటే ఏమిటంటే, పా అంటే వేదము అని చెప్పి అర్థం, లేక పాలించినది కాబట్టి వేదము అని అర్థం. మిగిలినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలకి వేదానికి మధ్య ఉండే తేడా ఏమిటంటే, మిగిలిన ఆధ్యాత్మిక గ్రంథాలు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు అని మాత్రమే చెప్తాయి. కానీ వేదము అట్లా చెప్పడం మాత్రమే కాకుండా పరిపాలన చేసేది కూడా అదే. అంటే వేదంలో నిర్దేశించిన ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షిస్తుంది, అట్లా ఉండకపోయినట్లయితే వాళ్ళని నాశనం కూడా చేస్తుంది. అందుకే ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. అటువంటి శక్తి వేదానికి మాత్రమే ఉంది, కానీ మిగిలినటువంటి వ్రత గ్రంథాలకు లేదు. ఎవరైతే ఈ పాని లేక వేదాన్ని లేక పాలించేదాన్ని నిరసిస్తారో, వ్యతిరేకిస్తారో, లేక తెలిసిన అనుసరించకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పా లేక వేదాన్ని ఖండించిన వాళ్ళు లేక పాషండులు అని చెప్పారు. విచిత్రం ఏంటంటే, ఇతర మతాల వాళ్ళు వచ్చి వేదాన్ని అర్థం చేసుకోలేక లేక అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేక దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళు వ్యతిరేకించడం ఒక మాదిరి సహజమే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అయితే హిందూ మతంలోనే ఉంటూనే దాని యొక్క అర్థం తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసము లేక ఇంకొక అర్థం కోసము పూర్తి వ్యతిరేకంగా ఈ వేదానికి కూడా విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు హిందూ మతంలో ఉండే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ మంది తయారైనారు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ఒక
కొత్త రకమైనటువంటి శాఖ ఒకటి ఏర్పడింది. అది భగవద్గీత మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు భగవద్గీతను మాత్రం విశ్వసిస్తారు, వేదాలను మాత్రం అంగీకరించారు. వేదాలని అంగీకరించి ప్రామాణికంగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా నాస్తికులే అని ఆది శంకరాచార్యులు ఎప్పుడో చెప్పినాడు. అంటే ఒక మాదిరి చూస్తే వాళ్ళు నాస్తికులు కూడా. కానీ వాళ్ళ వాదన ఏమిటంటే భగవద్గీత నిజమైనది, శ్రీకృష్ణుడు నిజమైన దేవుడు. కానీ ఆ శ్రీ మహావిష్ణువు అంశమైనటువంటి ఈ శ్రీకృష్ణుడు మాత్రమే దేవుడు, కానీ రాముడు మాత్రం దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మానవుడు. అక్కడ దేవుడు ఎవరంటే రావణాసురుడు అని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇక ఇటువంటి మతాలు కనుక మన హిందూ మతాల వ్యాప్తి చెందినట్లయితే ఎంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుందో మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అట్లాగే హిందూ మతం నుంచే జన్మించింది బౌద్ధ మతం. అది కూడా హిందూ మతానికి చాలా దగ్గర సన్నిహితం ఉండేది. అది సోదరి లేక సహోదరుడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ బౌద్ధ మతం అనేది పూర్తిగా నాస్తికమైనటువంటి అంశం. ఎందుకంటే మనకు శంకరాచార్యులు చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నాడు. జగత్తు ఉంది, కానీ అది నిజం మాత్రమే, జనిస్తుంది, గతిస్తూ ఉంటుంది. నిజానికి అది కొత్తదేం కాదు. ఉండే ఒకే ఒక బ్రహ్మ యొక్క రకరకాలైన వ్యక్తమైన స్వరూపాలు మాత్రమే ఈ ప్రపంచం. అది ప్రపంచంగా కనుక చూసినట్లయితే అది మిథ్య. అది పరమాత్మని గ్రహించినట్లయితే అదే సత్యం కూడా అవుతుంది. సత్యం అనేది శాస్త్రంగా ఉంటుందని చెప్పి శంకరాచార్యుడు చెప్తే, బుద్ధుడేమో జగత్ బ్రహ్మ శూన్యం జగత్ మాయ అన్నాడు. అంటే జగత్తు మాయ అది లేదు, బ్రహ్మ కూడా లేడు పొమ్మన్నాడు. మరి బ్రహ్మనే అంగీకరించేటువంటి అంటే పరబ్రహ్మనే అంగీకరించినటువంటి మతాన్ని మనం ఎట్లా ఒక ఆస్తిక మతం అని చెప్పి అనుకుంటాం? అంటే ఆయన పూర్తిగా నాస్తికుడు మాత్రమే. కాకపోతే కొంచెం దగ్గర పోలికలు దీంట్లోంచి వచ్చినాయని చెప్పి మాత్రమే, కానీ ఒక్కొక్క చెట్టుకి పనికిరానటువంటి కొమ్మ ఒకటి విషతుల్యమైనటువంటి కొమ్మ పుట్టినట్టుగా అది వచ్చిందే తప్ప అది మన మతంలో ఒక పార్ట్ మాత్రం కాదు. దాదాపు శంకరాచార్యుడు జన్మించిన కాలంలో ఎటువంటి ఘోరమైన పరిస్థితి భారతదేశంలో ఉండిందో అటువంటి ఘోరమైన పరిస్థితి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం. ఆ రోజుల్లో అనేక ఇతర మతాలు, ఇతర దేశస్తులు దండయాత్ర చేసి వాళ్ళ మతాన్ని బలవంతంగా ఇక్కడ ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎప్పుడు ఇతర దేశస్తులు, ఇతర సంస్కృతులు వాళ్ళు, ఇతర రాజులు వచ్చి భారతదేశం మీద దండయాత్ర చేసినారే కానీ ఆ మతాలను బలవంతంగా మన మీద రుద్దడం కోసం ప్రయత్నం చేసినారు. కానీ మనం ఎప్పుడు ఇతర దేశాల మీద దండయాత్ర చేసి హిందూ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం ప్రయత్నం చేయలేదు. సరికదా మన దేశంలో కూడా ఇతర దేశస్తులు వచ్చి చెప్తుంటే వింటూ ఉన్నాము, వాటిని కూడా పరమత సహనంతో భరిస్తూనే ఉన్నాము. ఎందుకంటే మూలం దగ్గర పోయేపటికి అన్ని మతాలు ఒకటే అన్న సంగతి మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ దేవుడు వేరే, మన దేవుడు వేరే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు పాషండులు అయిపోయినారు. మనకేమో ఉన్నది ఒకే ఒక దేవుడు, ఆయన బయట మాత్రమే కాదు లోపల కూడా ఉన్నాడన్న సంగతి మనకు స్పష్టంగా తెలుసు. దానికోసం మనం అన్వేషిస్తున్నాం. ఇతర దేశం నుంచి వచ్చి, ఇతర మతం నుంచి వచ్చి వ్యాప్తి చేసే వాడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. వాడి పైన ఉండేటువంటి రూపము, వాడి భావాలు వేరు. కానీ లోపల కనుక చూసినట్లయితే నాలో ఉండే పరమాత్మ కూడా వాడిలో ఉన్నాడు అనేటువంటి స్థితి మనకు ఉంది. కాబట్టి మనం పరమత సహనాన్ని కలిగి, ఒకవైపు ఈ ఇతర దేశం నుంచి దండయాత్రలు వస్తుంటే ఇంకొక సైన్స్ వైపు నుంచి, కమ్యూనిజం వైపు నుంచి అసలు దేవుడే లేడు, బుద్ధిజం నుంచి దేవుడే లేడనేటువంటి వాదనలు కొంతమంది బయలుదేరారు. మరి కొంతమంది హిందూ మతంలోనే ఉంటుండే కర్మనే గొప్పది అని వాదించేవాళ్ళు కొంతమంది. కర్మ కాదు, జ్ఞానం కాదు, భక్తి గొప్పది, తద్వారానే పరమాత్మను చేరుకుంటే కొంతమంది. మరి కొంతమంది జ్ఞానం తప్ప ఇంకొక మార్గం లేదు పరమాత్మను చేరడానికి, కర్మ భక్తి వద్దని అనడం లేదు. ఈ కర్మ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, భక్తి మనస్సును శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు శుద్ధం అయిపోతాయో ఆటోమేటిక్గా మనకు జ్ఞానం లభ్యమవుతుంది. జ్ఞానం వచ్చిన తర్వాత, పరమాత్మ జ్ఞానం వచ్చిన తర్వాత పరమాత్మను పొందడం చాలా తేలిక. ఎందుకంటే ఆయన రూపమే జ్ఞానం కాబట్టి అప్పుడు మనకు సులభంగా తెలిసిపోతుందని వాదించేవాడు కొంతమంది అన్నారు. ఇటువంటి అగమ్య గోచరమైన పరిస్థితి ఉండినప్పుడు ఆది శంకరాచార్యులు వచ్చి అన్నిటినీ కూడా సరిదిద్ది ఇతర మతాల్లో ఉండేటువంటి లోపాలని ఎట్లా ఉన్నాయి, ఇతర మతానికి మన మతానికి ఉండే పోలికలు ఎట్లా ఉన్నాయి, మా దాంట్లో చెప్పిన నిజం మీ దాంట్లో చెప్పిన నిజం ఎక్కడుంది అని కేవలం ఖండించడం మాత్రమే కాదు, దీంట్లో ఉండేటువంటి పోలికలు సామ్యాలను రెండింటినీ కూడా, దీనికి దానికి ఉండే తేడాలు, దీనికి దానికి ఉండే పోలికలను కూడా నిరూపించి మన మతం గొప్పదని నిరూపించినాడు. మరి మన మతంలోనే పూర్వ భాగం గొప్పది, తర్వాత భాగం గొప్పదని వాదించుకునే వాళ్ళ మధ్య, కర్మ గొప్పది, భక్తి గొప్పది, జ్ఞానం గొప్పదని కొట్లాడుకునే వాళ్ళ మధ్య ఒక్క సమన్వయం చేసి
ఉన్నది అద్వైతము, రెండుగా కనిపిస్తుంది, ప్రపంచంగా పరమాత్మగా కనిపిస్తుంది. కానీ ఉన్నది ఒకటే. ఆ ఉన్న ఒక్క పరమాత్మే పరమాత్మ రూపంలో కనపడడు, మన మీద దయ వచ్చి ప్రపంచ రూపంలో ఆయన వ్యక్తమవుతున్నాడు. కాబట్టి కనిపించే ప్రపంచమంతా పరమాత్మని కనుక నువ్వు ఆరాధించినట్లయితే దాన్ని సగుణోపాసన అంటారు, సగుణ బ్రహ్మ ఆరాధన అంటారు. అది చేస్తే నిర్గుణ బ్రహ్మను పట్టుకోవచ్చు. నీకు ఏదైతే కనిపించడం లేదో అది పట్టుకోవాలంటే కనిపిస్తున్నదే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి కనిపించేదే కనిపించని దాన్ని కనిపిస్తున్నట్టుగా చేస్తుంది. అందుకోసమే బ్రహ్మ మనకు అది ఇచ్చినాడు. కాబట్టి ఈ సంగతి గ్రహించడం అని చెప్పి అన్ని వాదాలను పక్కకు పెట్టి కేవలం అద్వైతం మాత్రమే సరైన సిద్ధాంతం అని చెప్పి ఒకప్పుడు ఆయన స్థాపన చేసినాడు. మళ్ళీ కాలక్రమేణా అనేక కొత్త మతాలు పుట్టుకొచ్చినాయి. మతాలలో ఎట్లయినా సరే మతాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి తీవ్రత ఎక్కువైపోయింది. అక్కడ పరమాత్మను చేరడం ఇంపార్టెంట్ కాదు, మా మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, లేక మా మతం వాళ్ళు ఎక్కువ ఉండినట్లయితే దీనివల్ల మొత్తం ప్రపంచాన్ని మేము పరిపాలించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మతం యొక్క ఉద్దేశం పరమాత్మను చేర్చడం కోసం కాదు, ప్రపంచ సుఖాలు పొందడం కోసం అనే ఉద్దేశంతో ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. హిందూ మతంలోనే రకరకాలైనటువంటి వర్గాలు ఏర్పడి ఇది గొప్పది అది గొప్పది, మంత్రశాస్త్రం గొప్పది, తంత్రశాస్త్రం గొప్పది, లేకపోతే శ్లోకాలు గొప్పవి, పూజ గొప్పది అని మళ్ళీ ఈ పూజలో ఆ రకమైనటువంటి దేవుడిని పూజిస్తే చాలా గొప్పది, మళ్ళీ భిన్న భిన్న రూపాలు ఏర్పడి ఒకడే పరమాత్మ అనేటువంటి భావన పోయి మనం విభజన భక్తికి దారి తీసినాం. అంటే ఆయన వేరు ఈయన వేరు, కృష్ణుడు వేరు రాముడు వేరు అనేటువంటి ఒక పక్క మనం కొట్టు వింటాడే అర్థం కాకుండా ఉంటే, ఇంకొక పక్క నుంచి వచ్చి రాముడు దేవుడు కాదు రావణాసురుడే దేవుడు అనేటువంటి వాళ్ళు అనేక మంది ఏర్పడినారు. వీళ్ళందరినీ కూడా పాషండులు అని చెప్పి అంటారు. ఇటువంటి పాషండులు ఉండినప్పుడు ఒక్కొక్కసారి మనము తెలియక పాషండులు అయి ఉండొచ్చు. అంటే వేదం తెలుసు, మంత్రం తెలుసు, ఇవన్నీ తెలుసు, ఆచరించాలని తెలుసు, కానీ కొంచెం అలసత్వం వల్ల పొద్దున సంధ్యావందనం చేయలేదు, సాయంత్రం సంధ్యావందనం చేయాల్సిన వాళ్ళు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నా, లేక నువ్వు చేసుకుందామన్నా కూడా పక్కన ఉండే పరిస్థితులు నీకు అనుకూలించకపోయినట్లయితే, అటువంటి పరిస్థితుల్లో అమ్మని కనుక వేడినట్లయితే సంహృత శేష పాషండ, ఆశేష పాషండ, అన్ని రకాలైనటువంటి పాషండ తత్వాలను నీకు బయట ఉండేటివి నీకు లోపల ఉండేటువంటి వాటన్నిటిని కూడా తొలగించి ఆశేషంగా అంటే పూర్తి నిశేషంగా కూడా సంహరించేస్తుంది అని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి బయట పడడం కోసం, మన లోపల బయట ఉండేటువంటి పాషండత్వాన్ని తొలగించుకోవడం కోసమైనా అమ్మవారి శరణు వేడక తప్పదు. అయితే ఇట్లా కోరినప్పుడు ఆమె నిశేషంగా ఈ పాషండత్వాన్ని తొలగిస్తుంది. తొలగించినంత మాత్రాన మనం రైట్ పాత్రలో పోతున్నామని చెప్పి అర్థం కాదు. నాకు ఒక 10,000 రూపాయలు కనుక అప్పు ఉండినట్లయితే, ఇంకెక్కడ అప్పు పుట్టకపోయినట్లయితే ఈ 10,000 అప్పు తీరిక బాగుంటుంది అని చెప్పి నేను నిరంతరం అనుకుంటాను. ఎవరో ఒకరు దయతలిచి 10,000 అప్పు ఇచ్చినారనుకున్నాం, లేక ఊరికే ఇచ్చినారనుకున్నాం, దాంతో అప్పు తీరిపోయింది. అప్పు తీరిపోయినంత మాత్రం నేను సుఖంగా బతుకుతానని అర్థం కాదు. కష్టం పోయింది కానీ ఇంకా సుఖం రాలేదు. సుఖం రావాలంటే ఇంకొక 10,000 రూపాయలు మనకు రావాలి. అందుకే ఆమె సమృతాశేష పాషండ చేసిన తర్వాత సదాచార ప్రవర్తిక, తర్వాత నేను క్రమంగా ఒక సదాచారంలో నడిచేటట్టుగా కూడా ఆమె చేస్తుంది. అట్లా నడచడానికి అనేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆమె కల్పిస్తుంది అని చెప్పాడు. కాబట్టి ముందేమో చెడును తీసేయాలి, తర్వాత మంచిని తెచ్చిపెట్టాలి. అంతేగాని రివర్స్ కనుక చేసినట్లయితే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అందుకని ముందు దుష్ట శిక్షణ, తర్వాత శిష్ట రక్షణ చేస్తారు. ముందు శిష్టులను రక్షించినంత మాత్రాన తాత్కాలికంగా మళ్ళీ రేపొద్దు మీ దుష్టులు వచ్చి ఏదో ఒకటి చేయకుండా ఉంటారని చెప్పి గ్యారెంటీ ఏం లేదు. అందుకని ముందు దుష్టులను శిక్షించి తర్వాత ఆ మిగిలిపోయిన వాళ్ళు దెబ్బతిన్నటువంటి శిష్టులందరినీ కూడా రక్షించి మళ్ళీ తిరిగి సన్మార్గాన్ని ఆమె ఏర్పాటు చేస్తుంది. అందుకని ఆమె ముందుగా సమృతాశేష పాషండ, తర్వాత సదాచార ప్రవర్తిక. అని తర్వాతి శ్లోకం 79లో మొదటిది తాపత్రయాగ్ని సంతుప్త సమాహ్లాదన చంద్రిక. ఇక్కడ ఒక పొరపాటు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని చెప్పి ఇది వరకు 5 రకాలుగా చదివే వాళ్ళు చేసే 5 పొరపాట్లలో ఇదివరకే చెప్పడం జరిగింది. మనకు ఈ వర్ష క్రమంలో అక్కడక్కడ వాగ్వాదిని ఆగి, వామకేసి ఆగి, వహ్ని మండల వాసిని అంటే మధ్యలో అక్కడక్కడ ఆగాల్సి ఉంటుంది అనేది ఒక రొటీన్ గా మనకు అలవాటు అయిపోయి ఇక్కడ కూడా అటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి కొంతమంది పొరపాటున తాపత్రయాగ్ని సంతప్త
సమాహ్లాదన చంద్రిక అని ఇక్కడికి ఆపేసి చదువుతూ ఉంటారు. ఇది చాలా గొప్ప పొరపాటు. తాపత్రయాగ్ని సంతప్త అని కనుక ఆపినట్లయితే ఈ తాపత్రయమైన అగ్నిలో ఆమె మునిగిపోయింది అని చెప్పి అంటున్నాం. ఆమె మునిగిపోతే ఇంక మనల్ని ఏం రక్షిస్తుంది? కాబట్టి ఈ పొరపాటు మాత్రం దయచేసి చేయొద్దండి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఎవరైతే తాపత్రయాన్ని అగ్నంలో పడి కొట్టుకుంటా ఉన్నారో, బాధపడుతున్నారో వాళ్ళందరికీ చంద్రుడి యొక్క కాంతి లాంటి చల్లదనాన్ని ఆమె ఇస్తుంది అని చెప్పారు. అందుకని ఇదంతా కలిపి ఒకే నామం. దయచేసి ఎక్కడా బ్రేక్ చేయొద్దు. బ్రేక్ చేయొద్దు అంటే తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదగా అని చదవాలని అర్థం కాదు. మనం ఇక్కడ కామా ఉంచొచ్చు కానీ ఫుల్ స్టాప్ మాత్రం ఉంచకూడదు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక చదవచ్చు తప్ప తాపత్రయాగ్ని సంతప్త అని ఆగకూడదు. అసలు యాక్చువల్గా ఇక్కడ దీర్ఘం లేదు. సంతప్త అని ఉంది కానీ సంతప్త అని దీర్ఘం లేదు. కొంతమంది ఆ దీర్ఘం తీసి ఆపేసి అవతల చదువుతుంటారు. ఆ పొరపాటును మాత్రం దయచేసి చేయొద్దండి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అసలు తాపత్రయము అనేటువంటి అగ్ని అది త్రయాగ్ని. 3 రకాలుగా మనకి ఈ అగ్ని మనల్ని దహిస్తూ ఉంటుందంట. ఇది నిరంతరం మన మీద ఈ తాపాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అటువంటి 3 తాపత్రయాల అగ్నిలు ఏమిటంటే, త్రయాగ్ని ఏమిటంటే, ఒకటి ఆధ్యాత్మికమైనది, రెండవది ఆది భౌతికమైనది, మూడవది ఆది దైవికమైనది. మొదటిది ఆధ్యాత్మికమైనది అంటే పరమాత్మకు సంబంధించింది అని చెప్పి మనం పొరపాటున అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే పరమాత్మకు సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. ఆది ఆత్మిక కాబట్టి ఆత్మ అంటే నేను అని చెప్పారు. నాకు సంబంధించి నా శరీరంలో కలిగేటువంటి బాధల్ని ఆధ్యాత్మిక అని చెప్పి పెడతాం. మనకు వచ్చేటువంటి జబ్బులు కానీ లేకపోతే ఏదైనా దెబ్బలు తగలడం కానీ ఇట్లాంటివన్నీ ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు లేక బాధలు. మరొకటి ఆది భౌతిక. ఇవి బయటివి, భౌతిక ప్రపంచానికి సంబంధించి మనకు వచ్చేటువంటి అనేక రకమైన సమస్యలు. అది పాము గరవడం కావచ్చు, లేక దొంగలు పడడం కావచ్చు. ఇట్లా బయట నుంచి వచ్చేటువంటి సమస్యలను భౌతిక ప్రపంచం నుంచి వస్తాయి కాబట్టి ఆది భౌతిక అంటారు. మరికొన్ని బయట ప్రపంచం నుంచి ఎట్లా వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిని ఆది దైవిక అని చెప్పి అంటారు. అవి పలానప్పుడు వస్తాయని చెప్పి నిర్దిష్టత అనేది ఏమి వాటికి ఉండదు. భూకంపాలు రావడం లేక వరదలు రావడం ఇట్లాంటివన్నిటిని ఆది దైవిక అని చెప్పి అంటారు. కాబట్టి మనం పడేటువంటి బాధలు 3 రకాలైనవి. మన శరీరంలో వచ్చేటువంటి బాధలు ఆధ్యాత్మికం, శరీరం బయట నుంచి వచ్చేటువంటి పాము కాట్లు అట్లాంటివి ఆది భౌతికం, అది మనకు తెలియకుండా వచ్చేటువంటి మన కంట్రోల్ అనేటువంటి వచ్చే భూకంపాలు వరదలు ఇట్లాంటివన్నీ కూడా ఆది దైవికం. ఈ 3 రకాలైనటువంటి బాధలతోటి మనిషి నిరంతరం ఆ బాధతోటి తపిస్తూ ఉంటాడు లేక బాధపడతా ఉంటాడు. అమ్మవారిని కనుక పూజించినట్లయితే ఈ 3 రకాలైనటువంటి అగ్నులను, తాపము లేక అగ్నిని, తాపత్రయాగ్నుల్ని మూడింటిని కూడా ఆమె బుజ్జగించి తగ్గించి సంతృప్తి చేసి సమాహ్లాదన చంద్రిక చల్లదనాన్ని మనకు ప్రసారిస్తుంది అని చెప్పి అర్థం. అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం కంక్లూడ్ చేసేటప్పుడు ఓం శాంతి 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 అని 3 సార్లు అంటాం. ఎందుకోసం అంటే ఈ మూడిట్ల ద్వారా వచ్చేటువంటి తాపం నశించాలి, 3 రకాలైనటువంటి అగ్నుల నుంచి లభించేటువంటి తాపం నశించాలని చెప్పి అర్థం. అందుకని 3 సార్లు మనం శాంతి అనడానికి అదే మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే ఈ అగ్ని అనేది ఎక్కడ ఉంటుందంటే అగ్ని మండలంలోనే ఉంటుంది. మనం ఇందులో చెప్తున్నట్లుగా కంఠం నుంచి పైకి చంద్రమండలం, కంఠం నుంచి నాభి వరకు ఉండేటువంటిది సూర్యమండలం, ఆ కింద ఉండేది అగ్ని మండలం అని చెప్పి తెలుసుకున్నాం. ఈ అగ్ని మండలంలోనే మూల స్థానంలో మూలాధారంలోన ఆమె కుండలిని శక్తి రూపంలో అక్కడ ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి పైకి రైస్ కావడం మొదలు పెడుతుందో అప్పుడు అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అంతవరకు అక్కడ అగ్ని ఉంటుంది కానీ అగ్ని మండలమే కానీ అది నిద్రాణమై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అమ్మవారి అనుగ్రహం వల్ల కుండలిని శక్తి పైకి లేచి పైకి ప్రయాణం చేయడం మొదలుపెట్టినప్పుడు ముందుగా అగ్ని చెలరేగుతుంది. కాబట్టి అక్కడ వేడి లేక తాపం అనేది ఏర్పడుతుంది. ఈ తాపం ఇంకొంచెం పైకి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యమండలాన్ని చేరుతుంది. అగ్నిలో ఉండేటువంటి వేడి కంటే సూర్యునిలో ఉండే వేడి ఇంకా ఎక్కువ.
కాబట్టి మరికొంత ఎక్కువ అగ్ని అవుతుంది. కానీ ఈ 2 రకాలైన అగ్నులు ఉండినప్పుడు మాత్రమే మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా, మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. అవి శారీరక, మానసికమైనటువంటి మలినాలు తొలగిపోతాయి. అజ్ఞానం అనే చీకటి పోవడానికి ఈ సౌరమండలం అనేది వచ్చేటువంటి వెలుగు మనలో ఉండే అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది. అప్పుడు క్రమంగా మనం చంద్రమండలాన్ని కనుక చేరుకున్నట్లయితే ఈ 2 రకాలైనటువంటి తాపాలన్నీ పూర్తిగా నశించిపోయి ఈ చంద్రమండలం నుంచి స్రవించేటువంటి సుధారసం వల్ల చల్లదనం ఏర్పడుతుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఒక మాదిరి చూసినట్లయితే ప్రపంచానికి సంబంధించినటువంటి 3 రకాలైనటువంటి అగ్నులను, తాపాలను కూడా ఆమె సంతృప్తి పరిచి మనకు ఆహ్లాదమైనటువంటి చంద్రకాంతిని ఇస్తుంది, చల్లటి చంద్రకాంతిని ఇస్తుంది అని చెప్పారు. లేక అంతర్ముఖమైన మనం ప్రయత్నం చేసినప్పుడు అగ్ని ముందు రగిల్చి తర్వాత సౌరమండలాన్ని చేరుకున్నప్పుడు విపరీతమైన వేడితో మనం ఉంటే అప్పుడు ఆ పైన ఉండే చంద్రమండలాన్ని చేరుకున్నప్పుడు మనకు పూర్తిగా ఊరట లభిస్తుంది అని చెప్పి అర్థం. అంతేకాకుండా ఈ మూలాధారం నుంచి క్రమక్రమంగా మనం పైకి పోతున్నప్పుడు మనము తప్పించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అసలు తపస్సు అంటే పరమాత్మ కోసం చేసేది తపస్సు, అక్కడ కూడా వేడి వస్తుంది. అట్లా కాకుండా ప్రపంచం కోసం ప్రయత్నం చేసినప్పుడు వచ్చేది తాపం. తాపం వేరు, తపస్సు వేరు. కాబట్టి రెండిట్లో అగ్ని ఉంటుంది. కానీ ఆ అగ్ని మనల్ని ఇంకా మసి చేస్తుంది ప్రపంచం కోసం చేసే ప్రయత్నం. కానీ ఈ అగ్ని మనల్ని సరైన పద్ధతిలో రూపుదిద్ది క్రమక్రమంగా పైకి పోయేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే చల్లటి వస్తువు కంటే వేడిగా ఉండే వస్తువే వేడిగానే ఎప్పుడు క్రమంగా పైకి పోతుందని చెప్పి సైన్స్ లో మనం ఇంత ఉంపే చదువుకున్నాం. అందుకని ఒక చిన్న రేకును ఫ్యాన్ ఆకారంలో కనుక కత్తిరించి ఫ్యాన్ బ్లేడ్ల మాదిరి పెట్టి ఒక పెన్ను మీద పెట్టి కింద క్యాండిల్ కనుక పెట్టినట్లయితే ఈ వేడి గాలి పైకే ప్రయాణం చేస్తుంది కాబట్టి పైన ఉండే ఫ్యాన్ మెల్లిగా తిరగడం మొదలు పెడుతుంది. అందుకని చల్లగాలి కింద ఉంటుంది, వేడి అనేది మాత్రమే పైకి పోతుంది. అందుకే కింద మొట్టమొదట్లోన ఈ తాపం అనేటువంటి అగ్నిని రగిల్చి క్రమక్రమంగా మనం తపస్సు గనక చేస్తున్నట్లయితే, అంటే తప్పిస్తున్నట్లయితే మనకు ఉండేటువంటి ఈ 6 చక్రాలని క్రమక్రమంగా పైకి పోతూ మధ్యలో ఉండేటువంటి 3 గ్రంథులు కూడా వాటిని విడగొడుతూ వేడి వల్ల మాత్రం వాటిని విడగొట్టడానికి సాధ్యం అవుతుంది. వేడి ఎక్కడి నుంచి వస్తుందంటే తప్పించడం వల్ల వస్తుంది, తాపం వల్ల వస్తుంది. అంటే నిరంతరం మనకు అది కావాలనే కోరిక ఉంటే చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. ప్రపంచ వస్తువుల పట్ల ఉండే కోరికల్ని పక్కన పెట్టి పరమాత్మ కావాలనే కోరికను కనుక మనం చేసినట్లయితే అది తపస్సు. ఇక్కడ కనుక ఉంచినట్లయితే అది తాపం. కాబట్టి ఈ తాపాన్ని ఇటువైపు మార్చుకొని అది ఉపయోగపడేదే. ప్రపంచంలో ఉండినప్పుడు తాపం అనేది మనకు శత్రువు, కానీ పరమాత్మ వైపు తిప్పినప్పుడు అది మనకు మిత్రుడై అది క్రమక్రమంగా పైకి పోవడానికి మనకు ఉపయోగిస్తుంది. కాబట్టి తాపత్రయాగ్ని సంతృప్త సమాహ్లాదన చంద్రిక, ఆమె కనుక కోరుకున్నట్లయితే మన తాపం వల్లనే, మన కోరిక వల్లనే, తీవ్రమైన కోరిక వల్లనే ఆమె ఆ చంద్రికను మనకు అందిస్తుంది అని చెప్పి అర్థం. తర్వాతి నామము తరుణి. తరుణి అంటే ఆమె ఎప్పుడు కూడా నిత్య యవ్వని అని చెప్పి అర్థం. ఆమె సత్య, అంతేకాకుండా నిత్య కూడా. నిత్య అంటే ఎప్పుడూ ఉండేది అని చెప్పారు. అయితే ఎప్పుడు ఉండినప్పటికీ కూడా క్రమక్రమంగా బాల్యము, యవ్వనం ఇట్లా వచ్చి వృద్ధాప్యం కనుక వచ్చి ఆ వృద్ధాప్యంలో మంచాన పడి చాలా రోజులు ఉండినట్లయితే అది నిరుపయోగమైనటువంటి నిత్యం అవుతుంది. అందుకని ఆమె సత్యం మాత్రమే కాకుండా నిత్య కూడా. ఆమెకు ఎప్పుడు 16 సంవత్సరాల వయసే, ఇక అంతకు మించి ఆమెకు వయసు ఎప్పుడు పెరగదని చెప్పారు. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు 16 సంవత్సరాల వయసులోనే ఆమె ఉంటుంది. కాబట్టి తరుణి అని చెప్పారు. తరుణి అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే ఇది మంచి తరుణము, శుభ తరుణం అనేటువంటి ఉద్దేశంలో కూడా మనం ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనకు ఈ ప్రపంచం పట్ల ఉండే ఆసక్తి తగ్గి ప్రపంచాన్ని వదులుకోమని చెప్పడం లేదు, ఏది లభిస్తూ దాన్ని తీసుకుంటా ఉండడమే కానీ నాకు ఫలాంది కావాలని చెప్పి కోరుకోవడం కాకుండా, మనకు ఆ పూట ఏం భోజనం దొరికితే దాంతో సంతృప్తి పడ్డమే. ఈ పూటకి ఇది నాకు రాసిందని చెప్పి అనుకోవడమే. నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు పక్కన పెట్టి మూలాధారం నుంచి కుండల్ని కదిలించాలనేటువంటి కోరిక కలిగినట్లయితే మూలాధారంలోంచి కుండల్ని కదిలేటువంటి దాన్ని తరుణము అంటారు. ఎందుకంటే అది అత్యంత శుభమైనటువంటి తరుణం కాబట్టి దాన్ని మాత్రమే తరుణము అని చెప్పి పిలుస్తాం. మూలాధారం నుంచి కుండలిని పైకి ప్రయాణం చేసేటువంటి కాలాన్ని తరుణ కాలము అని చెప్పి అంటారు. అయితే మనం దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు, లేక గురువు యొక్క ఉపదేశం అవసరం లేదు, కుండల్ని ఉత్తేజపరిచేటువంటి ప్రత్యేక మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు.
ఆ ఆసక్తి కనుక ఉండినట్లయితే అమ్మవారు ఎప్పుడో ఒకసారి దాన్ని పైకి తీసుకొని నీకు తెలియకుండానే అనేక చక్రాలు ఆల్రెడీ మనం దాటిపోయి ఉంటాం కూడా, మనకు ఆ సంగతి తెలియదు. కాకపోతే ఒక చిన్న తేడా ఏంటంటే ఈ హృదయ స్థానాన్ని కనుక కుండలిని శక్తి చేరినట్లయితే మళ్ళీ కిందకు పోదు, ఇక్కడి నుంచి ఇంకా క్రమంగా పైకి పోతుంది, లేకపోతే ఇక్కడే ఉంటుంది. కానీ దీనికంటే దిగువ భాగంలో కనుక ఉండినట్లయితే, అంటే అనాహతంగత కింద మణిపూరకంలో లేకపోతే స్వాదిష్టానంలో ఉండినట్లయితే కొంచెం పైకొచ్చి మళ్ళీ కిందకి వెనకకు పోయేటువంటి అవకాశం ఉంది. మనం ఎప్పుడైతే ఇక్కడ చేరుకుంటామో ఆ తేడా మనకే స్పష్టంగా తెలుస్తుంది. కానీ దాని గురించి ప్రత్యేకంగా ఆలోచన వద్దు, ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ తరుణము ఆసన్నమైనప్పుడు ఆమెనే ఇస్తుంది. అట్లా ఆసనం కావడం కోసం నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తాపసారాధ్య. ఎవరైతే నాకు అది కావాలని చెప్పి తపిస్తా ఉంటారో వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది. ఆరాధింపబడి అవసరమైన వరాలు ఇస్తుంది. ఇచ్చి క్రమక్రమంగా ఆమె చేరుస్తుంది. కాబట్టి నువ్వు గురువు కోసం ప్రయత్నం చేయద్దు, మంత్రాల కోసం సిద్ధి కోసం ఏమి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కేవలం తప్పించడం మాత్రమే, నాకు అది కావాలి నాకు అది కావాలి అని తప్పించడం మాత్రమే. ప్రపంచం పట్ల ఉండే కోరికలను పక్కన పెట్టి పరమాత్మ చేరాలనే కోరిక పట్ల నీకు తీవ్రమైనటువంటి ఆలోచన ఉండినట్లయితే, తప్పించినట్లయితే నువ్వు చేరగలుగుతావు అని చెప్పారు. ఆమె తను మధ్య అంటే బాగా చిక్కిపోయినటువంటి నడుము కలిగింది అని చెప్పారు. ఇంతవరకు ఒకసారి ఆమె నడుముడి గురించి తెలియజేస్తూ, ఇక్కడ అసలు నడుము ఉన్నది అన్న సంగతి మనకు తెలియదు, ఇక్కడ ఒక పాదు ఉంది అన్న సంగతి మనకు తెలియదు. ఈ పాదు నుంచి ఏర్పడినటువంటి తీగ పైకి సాగి అటొక ఫలము సూర్యుడు చంద్రుడు అనే రెండు ఫలాలు వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ పాదు ఉందని చెప్పి అనుకుంటున్నాం. అదంతా శూన్యం అని చెప్పి తెలుసుకున్నాం. ఎందుకంటే అమ్మవారి యొక్క నడుమే అంతరిక్షం, అంటే మధ్య భాగం, అది ఏమి ఉండదు, కనపడదు. కాబట్టి ఆమె తను మధ్య అంటే అసలు దాదాపు శూన్యంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి ఒక అర్థం. లేక మన శరీరాన్ని కనుక కలిపి చూసుకున్నట్లయితే మన శరీరం యొక్క మధ్యలో వెనక వైపున వెన్నెముక ఉంటుంది. ఈ వెన్నెముక లోపల ఇడా పింగళ నాడులు ఉంటాయి. దాని లోపల సుషుమ్న నాడి ఉంటుంది. ఆ సుషుమ్న నాడి మధ్యలో బిసు తంతు తనియేసి, ఇక్కడ మూలాధారం నుంచి పైన సహస్రారం వరకు ఒకే తీగ మాదిరి సన్నటి బిసు తంతు, అంటే తామర తూడుకుండేటువంటి తీగ లాంటి దారం లాంటి దాంతో ఉంటుంది. కాబట్టి మన శరీరంలో కూడా మధ్యన ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఆమె మన యొక్క తనువులో మధ్యలో ఉంటుంది, అట్లాగే ప్రపంచ మధ్యలో ఉంటుంది. కానీ అది అతి సూక్ష్మమైనది. ప్రపంచం మధ్యలో ఉండేది అసలు మనకు కనపడనంత సన్నగా ఉంటుంది. కానీ నడుము ఉండబట్టి కింద భాగం పై భాగం కనెక్ట్ అయి ఉంటాయి. ఉందని తెలుసుకోవాల్సింది తప్ప అది కనపడదు. అట్లాగే మనకు బిసుతంతు తనియసుగా ఉండేది మన కంటికి కనిపించదు. లేక ఆపరేషన్ చేసి వెన్నెముకను ఓపెన్ చేసినప్పుడు అది కంటికి కనిపించేది కాదు. విద్యుత్ శక్తి ఎట్లయితే తీగలో కనపడదో ఇది కూడా మన కంటికి కనిపించదు. కానీ ఉంది అని మనం ఊహిస్తున్నాం, లేక అక్కడ ఉంటుంది, ఉంది అని చెప్పి అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ తను మధ్యలో చాలా లోపల గుప్తపరచబడి ఉంది అని చెప్పారు. ఉండి ఉన్నట్టుగా ఉండి లేనట్టుగా ఉంటుంది. సన్నగా అతి సన్నటి విసుతంతు తనియసు రూపంలో ఆమె ఉంటుందని చెప్పారు. ఆ శక్తిని కనుక ఆరాధించినట్లయితే ఆమె మొట్టమొదటి చేసే పని ఏంటంటే తమోపహారి, మనలో ఉండే తమస్సును పోగొడుతుంది. మొత్తం మనకు ఉండేటువంటి 14 లోకాలు కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఇది భూలోకము. ఇంకొంచెం పైకి వచ్చినటువంటి భూవర్లోకం, సువర్లోకం, తపోలోకం, మహాలోకం, జనలోకం, సత్యలోకం ఇక్కడ. అట్లాగే కిందకు పోయినట్లయితే అవన్నీ కూడా చీకటి లోకాలు. అతల వితల తల, మహాతల, రసాతల, పాతాళ అనేటి చీకటి లోకాలు. కిందంతా చీకటి, పైనంతా కూడా వెలుతురు. ఇది మధ్యస్థమైన భాగంలో ఉన్నాం. అంటే చీకటి వెలుతురుకి మధ్యలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఆమె క్రమక్రమంగా మన యొక్క తమస్సు అనేటువంటి చీకటిని తొలగించి ఆ పైకి పోయేటట్టుగా చేస్తుందని చెప్పి అర్థం. నెక్స్ట్ శ్లోకం రేపు కంటిన్యూ చేద్దాం. సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. Yeah, you can ask. Today there is no Madhu, sir. Okay. అందుకని no questions today. You can call it a day. Okay, sir. నమస్కారం సార్. Madam. సార్ నాకు ఈరోజు చెప్పిన దాంట్లో డౌట్స్ ఏం లేవు. కాకపోతే నాకు చిన్న ఆశ, నాకు వేదాల గురించి
ఉపనిషత్తుల గురించి కొంచెం తెలుసుకోవాలని మీరు ఎప్పుడైనా చెప్పగలరా సార్? కొంచెం ఈ ఉపనిషత్ వాంగ్మయం అనేది తెలుసుకోవాలంటే ముందు భగవద్గీత తెలుసుకొని ఉండాలా. ఆల్రెడీ మీరు టచ్ లో ఉన్నారు. నేనేమంటా అంటే ఒకటేసారి ఎలాబరేట్ గా పూర్తి ఉపనిషత్తులోకి పోకుండా రామకృష్ణ మిషన్ దగ్గర కనుక పోయినట్లయితే మనకు చిన్న చిన్న బుక్లెట్స్ మాదిరి ఈ చిన్న ఉపనిషత్తులు దొరుకుతాయి. ఈ ఉపనిషత్తులని పెద్ద కాస్ట్లీ ఏం కాదు, అన్ని కలిపి పుట్ టుగెదర్ ఒక 100 రూపీస్ లో మనం తెచ్చేసుకోవచ్చు. పెద్ద ఉపనిషత్తులు డైరెక్ట్ గా తీసుకోవద్దండి. ఈ చిన్నగా కింద వ్యాఖ్యానంతో సహా ఉంటాయి. ఇవి రామకృష్ణ మిషన్ లో, రామకృష్ణ మఠంలో మనకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న బుక్లెట్స్ మాదిరి ఉంటాయి. ప్రధానంగా ఒక 10 ఉపనిషత్తు పుస్తకాలని కొనుక్కోండి. కేన, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు, తర్వాత ఉపనిషత్తులో ఉండే కథలు, ఇట్లాంటివి ఒక 10 పుస్తకాలే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. అవి ముందు అవి తెచ్చుకోండి. అర్థమైనా కాకపోయినా ఒక రౌండ్ ముందు చదివేసేయండి. తర్వాత అప్పుడు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేయగలుగుతాను. ఎందుకంటే ఈ మధ్యలో ఈ క్లాస్ వదిలిపెట్టి మళ్ళీ ఉపనిషత్తులకు నేను ఎంటర్ అయితే మళ్ళీ అంటే జస్ట్ తెలుసుకోవాలని ఉండే అనమాట. షార్ట్ గా అడిగాను. తెలుసుకోవడానికి నాకు తెలిసిన సులభమైన మార్గం ఏంటంటే రామకృష్ణ మిషన్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళ దగ్గర బుక్స్ కనుక దొరుకుతుంటే, విజయవాడలో ఉన్నాయి డెఫినెట్ గా. నేను ఇవన్నీ విజయవాడలో తెచ్చుకున్నవి. ఈ మధ్య వాళ్ళు కొంచెం రీప్రింట్ చేసి కొంచెం పెద్ద సైజు కూడా మళ్ళీ ప్రవేశపెట్టినారు. అవే ఉంటాయి. దాంట్లో కూడా ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం పెద్ద అక్షరాలతో మళ్ళీ కొత్త పుస్తకాలను ప్రింట్ చేస్తున్నారు. వీటిని తెచ్చుకోండి. ఒక 10 ప్రధానమైన ఉపనిషత్తులు అవి తెచ్చుకొని కఠోపనిషత్తు అవి ప్రధానంగా వాళ్ళ దగ్గర అవే దొరుకుతాయి. దొరికిన కాటికి అవి తెచ్చిపెట్టుకొని అర్థమైన కాకపోయినా మెల్లిగా చదవడం మొదలు పెట్టండి. దానికంటే ముందుగా మీకు వీలైతే జయం పుస్తకం, మల్లాది వెంకట కృష్ణమూర్తిది జయం పుస్తకం దొరికితే అదొకటి సంపాదించండి. అది చదివిన తర్వాత ఈ ఉపనిషత్తులు తెచ్చుకొని చదవడం మొదలు. మీరు ఎక్కడ ఉండేది ప్లేస్? సార్ నేను ఉండేది హైదరాబాద్ లో సార్. హైదరాబాద్ అయితే రామకృష్ణ మిషన్ ఉంది, మీకు దిగులు లేదు. దయచేసి అవి తెచ్చుకోండి. తెచ్చుకొని మొట్టమొదట ఈశావాసోపనిషత్తు తోటి మొదలు పెట్టండి. అది చిన్నది అంటే చాలా తేలిగ్గా కూడా అర్థమవుతుంది. మనకుండే అనేక సందేహాలను అది తీరుస్తూ ఉంటుంది. తర్వాత మిగిలినవి అర్థమైన కాకపోయినా ఒకసారి ఒక రౌండ్ పూర్తి చేయండి. తర్వాత రెండో రౌండ్ పూర్తి చేయండి. అప్పుడు సందేహాలు అని వస్తే నేను క్లారిఫై చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సర్వం కృష్ణార్పణ. కృష్ణార్పణ.